చిన్న రైడ్ అంతే, చిన్న రైడ్ అంటే చిన్న రైడ్. ఈ టైంకి బ్లాగ్ అయితే స్టార్ట్ అయితే చేసిన. ఇట్లా ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు నా వాయిస్ అయితే క్యాప్చర్ కాదు. అండ్ నైట్ టైం అసలు బ్లాగ్ చేద్దామన్నా కూడా మంచిగా అనిపించదు. కానీ నా పక్కనే బిఎండబ్ల్యూ కార్ ఎట్లుందో, సో ఇట్లాంటి క్యాప్చర్ కావాలా మంచిగా మోటో బ్లాగ్ చేసినప్పుడు, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచో NH44 పైన రైడ్ చేసుకుంటూ బ్లాగ్ చేద్దాం అనుకురా. అంటే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. రైట్లో అయితే బ్లాగ్ స్టోర్ దగ్గర ఉన్న ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మోటో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అది మీకు చెప్పిన డైలీ మోటో బ్లాగ్ అయితే చేసాను చెప్పి, డైలీ బ్లాగ్ చేస్తాను చెప్పి. సో అదే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన, మోటో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. నా టీవీఎస్ ఎండర్ పైన చిన్న రైడ్ అంతే, చిన్న రైడ్ అంటే చిన్న రైడ్. సో ఇట్లా ఈ టైంకి బ్లాగ్ అయితే స్టార్ట్ అయితే చేసిన. సో చూసాం ఇవాళ అసలు ఏం కంటెంట్ దొరుకుతుందని చెప్పి. యాక్చువల్లీ నాకు నైట్ టైం బ్లాగ్ చేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నార్మల్ ఆఫ్టర్నూన్ వెహికల్స్ కన్నా నైట్ టైం ఈ టైంకి వెహికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వెహికల్స్ వచ్చినప్పుడు నా గోప్రో అయితే అంత మంచిగా నా వాయిస్ క్యాప్చర్ చేసుకోదు మోటో బ్లాగ్ చేయడానికి. సో అదే ప్రాబ్లం, ఇట్లా ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు నా వాయిస్ అయితే క్యాప్చర్ కాదు. అండ్ నైట్ టైం అసలు బ్లాగ్ చేద్దామన్నా కూడా మంచిగా అనిపించదు. కానీ ఏం చేద్దాం, ఇప్పుడే కుదిరింది బ్లాగ్ చేయడానికి. సో అందుకోసం ఈ టైంకి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నార్మల్గా ఖాళీ ట్రాఫిక్ తీసుకొని బ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే నేనైతే చెప్పాలనుకుంటున్నానో అది మర్చిపోతున్నా. మళ్ళీ ఏదైనా టాపిక్ వచ్చి చెప్దామనే టైంకి ఇట్లా ట్రాఫిక్ అయితే వస్తుంది. మళ్ళీ కెమెరా ఆఫ్ అయితే వేస్తున్నా, గోప్రో అయితే ఆఫ్ అయితే వేస్తున్నా. సో ఇక ఇప్పటి నుంచి ఎట్లా అంటే డైలీ బ్లాగ్ లాగా అయితే చేద్దాం అనుకున్నా. అంటే మోటో బ్లాగ్సే, కాకపోతే డైలీ బ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నా. ఎట్లా అంటే మార్నింగ్ లేవగానే నా ఇంట్రడక్షన్ ఇచ్చి, తర్వాత నేను బయటకు వచ్చి ఇట్లా మోటో బ్లాగ్ చేసి, తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళి నా డే అంటే ఎట్లా అయిందో చెప్పి అట్లా వీడియో ఎండ్ చేద్దాం అనే ఒక ప్రాసెస్ వీడియోస్ అయితే తీద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఏమైతుందో. ఇప్పుడైతే ప్రస్తుతానికి మోటో బ్లాగ్ లాగా అయితే డైలీ ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. అట్లా డైలీ బ్లాగ్స్ అయితే అట్లా చేద్దాం అనుకున్నా. మీరే చెప్పండి, కామెంట్ చేయండి ఎట్లా బ్లాగ్ చేయమంటారా అని చెప్పి. సో దాన్ని బట్టి బ్లాగ్ అయితే చేద్దాం. నా పక్కనే బిఎండబ్ల్యూ కార్ ఎట్లుందో, సో ఇట్లాంటి క్యాప్చర్ కావాలా మంచిగా మోటో బ్లాగ్ చేసినప్పుడు, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉంది కార్. నాకు కరెక్ట్ నేమ్స్ అయితే తెలియదు. నాకు తెలిసి ఇది 5 సిరీస్ అనుకుంటున్నా. కరెక్ట్ నేమ్స్ తెలియదు. 5 సిరీస్ 30D 320D అట్లా ఉంటాయి. అయితే నాకైతే తెలియదు. సో నార్మల్గా మోటో బ్లాగ్ చేసినప్పుడు అట్లాంటి కార్స్ క్యాప్చర్ అయితే నాకైతే క్రేజీ అనిపిస్తుంది. ఏమైనా చలికాలం ఆఫ్టర్ 6 బయటికి రావాలంటే కంపల్సరీ ఏదైనా జర్కిన్ అన్నా స్వెటర్ అన్నా వేసుకొని రావాలా, లేకపోతే చుక్కగా అనిపిస్తాయి. ఈ షర్ట్ పైన వచ్చిన, షర్ట్ పైన కూడా లేదు. షర్ట్ పైన ఉన్నా కూడా ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటుండే, మంచిగా స్లీవ్స్ ఇప్పేస్తుండే. టీ షర్ట్ పైన ఉన్నా చలి పిచ్చి ఇస్తుంది. సో ఇప్పటి నుంచో NH44 పైన రైడ్ చేసుకుంటూ బ్లాగ్ చేద్దాం అనుకురా. అంటే నా డ్రీమ్ ఏంటంటే ఈ బైక్ పైన నేను లదాఖ్ వెళ్ళాలా. మన హైదరాబాద్ నుంచి లదాఖ్ వెళ్ళే రోడ్ ఓన్లీ ఇది ఒక్కటే, NH44. సో నా ఎప్పటి నుంచో డ్రీమ్, దీనిపైన నేను మోటో బ్లాగ్ చేయాలా, లదాఖ్ వెళ్ళాలా అని చెప్పి. సో ఎప్పుడు ఈ రోడ్ పైన వెళ్ళినా కూడా నాకు అదే గుర్తుకొస్తుంది. ఇంకెప్పుడు వెళ్తా, లదాఖ్ ఎప్పుడు వెళ్తా అని చెప్పి అదే గుర్తుకొస్తుంటుంది. కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టీవీఎస్ సెంటర్ పైన నేనైతే లదాఖ్ వెళ్ళాలా. సో ఇదే రోడ్ పైన నేను మళ్ళీ మోటో బ్లాగ్ చేయాలా, నేను లదాఖ్ వెళ్తున్నా అని చెప్పి చెప్పాలా NH44 పైన. సో ఇదైతే నా డ్రీమ్. ఎవ్రీ టైం NH44 పైన ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు అదే గుర్తుకొస్తుంది. ఏం బ్లాగ్ చేయాలని ఇప్పుడే బ్లాగ్ చేయాలా. కొంచెం ముందుకు వెళ్ళింది అనుకో, సుచిత సర్కిల్ పెద్ద సిగ్నల్. ఎట్లా అంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నా. ఉండకపోతే నాకేం మంచిది, ఒకవేళ ట్రాఫిక్ ఉంటే అయితే ఏం చేయను. ట్రాఫిక్లోనే మోటో బ్లాగ్ అయితే వేయాలా. ఏం లే, నాకు మోటో బ్లాగ్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు. వితౌట్ మైక్ కదా, మైక్ ఉంటే నేను ఎక్కడైనా బ్లాగ్ చేస్తాను. వితౌట్ మైక్ మోటో బ్లాగ్ చేస్తున్నా కాబట్టి. మైక్ కొనుక్కునే వారికి ఎట్లా అంటే ఇట్లా ఆటోస్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్గా, ఎక్కువ హారన్ సౌండ్లా అట్లాంటి ప్లేసెస్లో నేను మోటో బ్లాగ్ చేయొద్దు. అప్పుడు మంచిగా నా వాయిస్ వస్తుంది, లేకపోతే నా వాయిస్ రాదు. మొత్తం ఇది ట్రాఫిక్ నాయిసే వస్తుంది.
ఆటో సౌండ్స్, బైక్ సౌండ్స్, హారన్ సౌండ్స్ ఇవే వస్తాయి. సో అందు గురించి అని చెప్పి అబ్బా ట్రాఫిక్ అయితే లేదు. ఇలా ట్రాఫిక్ లైన్ టైం చూసి నేను మోటో వ్లాగ్ అయితే ప్రిఫర్ చేస్తున్నా. ట్రాఫిక్ అయితే ఉండొద్దు కూడా. ఆ వీడియో అయితే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర వరకు రావడానికి నాకైతే 40 minutes అయితే పట్టింది. ఆల్మోస్ట్ 6:10కి అట్లా స్టార్ట్ అయినా. ఇప్పుడు 6:40 అవుతుంది. ఇక్కడ రావడానికి ఇంత టైం అయితే పట్టింది. ట్రాఫిక్ ఉంటుంది కదా, ఒక 1 hour పడుతుందేమో అనుకున్నా, కానీ తొందరగా వచ్చేసిన. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే అయింది. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.